మీకు 2 ఇండియన్ ఫోన్స్ లాంచ్ అయిపోయినాయి తెలిసి ఉంటుంది కదా. అండ్ ఇంకా మీకు అందులోని మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అనే ఫస్ట్ ఫోన్, దాని గురించి ఆల్రెడీ ఒక రివ్యూ చేశాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఒకళ్ళు చూడకపోతే చూడండి, లింక్ ఐ బటన్లో ఇస్తాను అండ్ ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఈ వీడియో మీకు మైక్రోమాక్స్ ఇన్ 1B గురించి చెప్తాను అనమాట. దాని గురించి ఒక డీటెయిల్ రివ్యూ చేస్తాను ఈ వీడియోలోని. సో మీరు ఒక ఫోన్ కొనాలనుకుంటే, అంటే బేసిక్ యూజర్ అయ్యింది మీరు ఒక ఫోన్ కొనాలనుకుంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్లీ మైక్రోమాక్స్ ఇన్ 1Bలోని మనకి దాని డిస్ప్లేతో స్టార్ట్ చేద్దాం. మైక్రోమాక్స్ ఇన్ 1Bలోని దాంట్లో 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఇది కూడా సేమ్ IPS ప్యానెలే, LCDO లేకపోతే AMOLED స్క్రీన్ కాదు. సో మీకు డిస్ప్లే క్వాలిటీలోని మీకు పెద్దగా డిఫరెన్స్ ఏం కనపడదు LCD అండ్ IPSలోని. అండ్ ఇంకా AMOLED తోటి అయితే కంపేర్ చేయలేము, ఎందుకంటే మరీ తక్కువ రేట్లో లాంచ్ చేశారు కాబట్టి మీరు AMOLED స్క్రీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. అండ్ ఇంకా మీకు డిస్ప్లేలో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఒక బేసిక్ యూజర్కి IPS డిస్ప్లే ప్యానెల్ బాగానే ఉంటుందన్నమాట. అండ్ ఇంకా దీని తర్వాత దాని బిల్డ్ క్వాలిటీ మీదకి వచ్చేద్దాం. బిల్డ్ క్వాలిటీ అండ్ ఇంకా దాని కలర్ వేరియంట్స్. అండ్ ఇంకా ఈ ఇన్ 1Bలోని మనకి 3 డిఫరెంట్ కలర్ వేరియంట్స్ ప్రొవైడ్ చేశారనమాట. మనకి గ్రీన్, పర్పుల్ అండ్ ఇంకా బ్లూ, ఈ 3 డిఫరెంట్ కలర్ వేరియంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఆ కలర్ వేరియంట్స్తో పాటు మీకు ఇంత తక్కువ ప్రైస్ రేంజ్లోని మీకు రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ని కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో మీకు సెక్యూరిటీ విషయంలో కూడా మీకు ఎలాంటి బాధ ఉండదు, మీకు ఒక ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది కాబట్టి మీరు సెక్యూర్గా ఉండొచ్చు అనమాట. అండ్ ఇంకా ఎంత తక్కువ రేట్లోని ఇది ప్రొవైడ్ చేశారంటే ఇది చాలా గ్రేట్. అండ్ ఇంకా మీకు ఇందులోని గూగుల్ అసిస్టెంట్ కోసం కూడా ఒక సపరేట్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా Type-C కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఇంత తక్కువ రేట్లో ఇన్ని ఫీచర్స్ని ప్రొవైడ్ చేయడం చాలా గ్రేట్ అనమాట. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీని సైడ్లో పెడితే తర్వాత వచ్చేది మీకు ప్రాసెసర్ మీదకి వెళ్ళిపోయాం. ప్రాసెసర్లో మీకు ఇందులోని Helio G35 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారనమాట. మరీ పెద్ద గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పలేకపోయినా సరే ఒక బేసిక్ యూజర్కి మీడియం అంటే లో గ్రాఫిక్స్ తోటి చిన్న గేమ్స్ ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట ఈ ఫోన్ అనేది. అంటే ఒక బేసిక్ యూజర్ కోసం ఈ ఫోన్ తయారు చేశారు కాబట్టి పెద్ద ప్రాసెసర్ని వేయకుండా మీకు G35 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో మీకు గేమింగ్లోని అంటే మీ చిన్న గేమ్స్లోని మీకు ఎలాంటి ల్యాగ్ కనపడదు. ఒకవేళ పెద్ద గేమ్స్ ఆడుతా అంటే G35 ప్రాసెసర్ అనేది మీకు పనికిరాదు అనమాట. సో మీరు ఒకవేళ పెద్ద గేమ్స్ ఆడుతా అంటే ఈ ఫోన్ వైపు అస్సలు చూడకండి. సో మీకు G35 అనేది ఒక డీసెంట్ ప్రాసెసర్ అనమాట. చిన్న గేమ్స్ కోసం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్గా రన్ అయ్యే విధంగా ఇది మేనేజ్ చేయగలుగుతుంది G35 ప్రాసెసర్. అండ్ ఇంకా ప్రాసెసర్ తర్వాత కెమెరాస్ దగ్గరికి వెళ్ళిపోతాం. కెమెరాస్లో మీకు ఇందులోని డ్యూయల్ రేర్ కెమెరాస్ని ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇది కూడా మీకు ఒక రెక్టాంగులర్ హౌసింగ్లోనే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా దాన్ని చూస్తే మీకు ట్రిపుల్ రేర్ కెమెరాస్లా కనపడుతుంది, కాకపోతే అది డ్యూయల్ రేర్ కెమెరాసే. మీకు 13 మెగాపిక్సెల్ ఏమో మెయిన్ సెన్సర్ అండ్ ఇంకా 2 మెగాపిక్సెల్ ఏమో డెప్త్ సెన్సర్ని ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా టెరిషియరీ కెమెరా మీకు ఒక కనపడుతుంది రౌండ్గా, కాకపోతే అది కెమెరా కాదు, 1B అనే ఒక లోగో ఉంటుంది. అండ్ ఇంకా దాని పక్కనే ఫ్లాష్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఈ స్క్వేర్ రెక్టాంగులర్ హౌసింగ్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది కదా. ఇవన్నీ కాంబినేషన్ తోటి ఫోన్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా దీని ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలోనేమో మీకు ఇందులో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. అండ్ ఇంకా మీకు అది కూడా వాటర్ డ్రాప్ కెమెరా ఇచ్చారనమాట. సో మీకు కెమెరాస్ తోటి కూడా ఒక బేసిక్ యూజర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే 13 మెగాపిక్సెల్ తోటి అండ్ ఇంకా 8 మెగాపిక్సెల్ తోటి మంచి డీసెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. అండ్ అంటే మరీ ప్రొఫెషనల్గా కాకపోయినా సరే డీసెంట్ ఫొటోస్ని క్లియర్గా క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇంకా కెమెరాస్ విషయంలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఒక బేసిక్ యూజర్కి అయితే. అండ్ ఇంకా మీకు ఇవన్నీ ఫీచర్స్ని హోల్డ్ చేయడానికి ఒక మంచి బ్యాటరీ కూడా కావాలన్నమాట. సో మీకు ఈ ప్రైస్ రేంజ్లోని ఇలాంటి స్పెసిఫికేషన్స్ తోటి నార్మల్గా అయితే 4000 mAh బ్యాటరీ లేకపోతే 4500 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ మైక్రోమాక్స్ కంపెనీ ఇన్ 1Bలోని 5000 mAh పెద్ద బ్యాటరీని ప్రొవైడ్ చేసింది అనమాట. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లోని అండ్ ఇంకా మైక్రోమాక్స్ ఇన్ 1Bలోని రెండింటిలో 5000 mAh పెద్ద బ్యాటరీని ప్రొవైడ్ చేసింది. అండ్ ఇంకా 5000 mAh బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఇన్ 1Bలోని 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేసింది అనమాట. అండ్ ఇంకా దీనికి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. మీరు ఇంత తక్కువ ప్రైస్లోని రివర్స్ ఛార్జింగ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ఇంకా మీకు ఈ 5000 mAh బ్యాటరీ మీకు బేసిక్ యూజర్ కాబట్టి బేసిక్ ఫోన్ కాబట్టి మీకు ఈజీగా 1.5 డే మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తుంది. అండ్ ఇంకా బ్యాటరీస్ సైడ్లో పెడితే ఓఎస్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లోని మీకు ఎలాంటి కస్టమ్ రోమ్ ఇవ్వకుండా మీకు ఇందులోని స్టాక్ ఓఎస్ని ప్రొవైడ్ చేశారనమాట. Android 10 మీద రన్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ఇది ఒక క్లీన్ ఓఎస్ అనమాట. మీకు ఇందులో ఎలాంటి బ్లోట్వేర్ లేదు, ఎలాంటి యాడ్స్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంకా మీకు 2 years వరకు కంటిన్యూస్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీ ఫోన్ కూడా సెక్యూర్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీకు ప్రతి నెల ఒక సెక్యూరిటీ ప్యాచ్ని రిలీజ్ చేస్తారు కదా, కాబట్టి మీ ఫోన్ 2 years వరకు ఖచ్చితంగా సెక్యూర్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా మీకు ఈ ఓఎస్ అనేది చాలా క్లీన్ ఓఎస్. అండ్ ఇంకా మీకు క్లీన్ ఓఎస్ని ఇన్ని మంచి ఫీచర్స్ని ఒక బేసిక్ యూజర్ కావాల్సిన ఫీచర్స్ అన్నిటినీ మీకు చాలా తక్కువ రేట్లో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా మనం
దాని ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫైనల్గా చాలా ఇంట్రెస్టింగ్ దాని ప్రైస్ అనమాట. మైక్రోమాక్స్ ఇన్ 1B దాని బేస్ వేరియంట్ మీకు 2GB 32GB వర్షన్ ఏమో మీకు 6,999 రూపీస్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా దాని హయ్యర్ వేరియంట్ దానికంటే ఎక్కువ 4GB 64GB వేరియంట్ ఏమో మీకు 7,999 రూపీస్ ప్రొవైడ్ చేశారనమాట. సో మీరు ఒక బేసిక్ యూజర్కి అయితే ఈ ఫోన్ చాలా బెస్ట్ అనమాట, బెస్ట్ ఆప్షన్ అనమాట. అది కూడా ఇండియన్ ఫోన్, మంచి మంచి స్పెసిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఈ ఫోన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా మీకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి అప్డేట్స్ వస్తుంటే ఇలాగే. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను. అంతవరకు బాయ్.